రాష్ట్రంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఐఎండీ లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డైంది. దీనికి తోడు ఆదిలాబాద్ జిల్లాలో 42.3, మహబూబ్ నగర్ 41, ఖమ్మం 40.4 ఇక జిల్లాల్లోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే 3 రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగలంతా ఎండలతో అల్లాడుతున్న జనం రాత్రి ఉక్కపోతతో సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఉష్ణోగ్రతలు రాబోయే 3 రోజుల్లో క్రమంగా మరో 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందంటూ ఐఎండీ బాంబు పేల్చింది. దీనివల్ల చాలా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కు దాటే ప్రమాదం ఉంది. ఈశాన్య బీహార్ నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో గాలి ప్రభావంతో వచ్చే వారం రోజులు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని ఐఎండీ చెప్పింది. రాష్ట్రంలో భానుడి బగబగలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, మీరు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. గణనీయంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 42 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూస్తూ ఉన్నాం పలు జిల్లాల్లో. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్లో దాదాపు 42 నుంచి 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫర్ ది ఫస్ట్ టైం మనకు 42 డిగ్రీలు క్రాస్ అయిన సిచ్యువేషన్స్ మనం ఈ సమ్మర్లో చూస్తూ ఉన్నాం. అది కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, దాంతోపాటు ఇటు మహబూబ్ నగర్ చూసుకున్నట్టయితే దాదాపు 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఖమ్మం, దాంతోపాటు హైదరాబాద్లో కూడా 40 డిగ్రీలు క్రాస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ప్రజెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక భద్రాచలం, హన్మకొండ, మెదక్, రామగుండం ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో దాదాపు మనకు 37 నుంచి 39 మధ్య అటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అంటే సాధారణం కంటే కూడా ప్రతి ఒక్క చోట మనకు 2 నుంచి 3 డిగ్రీలు, అక్కడక్కడ 3 నుంచి 4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గాలిలో తేమ శాతం తగ్గడం, దాంతోపాటు మనకు గాలి దిశ మారడంతో కూడా ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో మరింత ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణంతో పాటు వడగాల్పులకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణంకి సంబంధించి అయితే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మనకు ఇంకా ఈ సమ్మర్ సీజన్కి సంబంధించి వడగాల్పులకు సంబంధించి అయితే ఎక్కడైతే అలర్ట్స్ జారీ చేయలేదు. రానున్న 2-3 రోజుల్లో అవి కూడా అలర్ట్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ దిశగా కూడా గణనీయంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం 9 గంటలు దాటితే మనకు భానుడి బగబగలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిప్పుల కొలిమిలా కూడా ఇటు తెలంగాణ మనకు మధ్యాహ్నం సమయంలో కనిపిస్తూ ఉంది. సో ఎక్కడికక్కడ కూడా అట్టుడికినట్టుగా కూడా వేడి తీవ్రత, ఎండల తీవ్రత కూడా పెరుగుతూ వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య బయటికి రాకపోవడమే బెటర్ అని చేసి ఇటు ఆరోగ్య శాఖతో పాటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో బయటికి వచ్చినా కూడా చాలా వరకు ఇటు డాక్టర్స్, వైద్యులు కావచ్చు, అదేవిధంగా వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలు ఫాలో అవ్వాలని చెప్పేసి అంబ్రెల్లా కావచ్చు, అదేవిధంగా కూలింగ్ గ్లాసెస్, క్యాప్స్, దాంతోపాటు నెత్తి కవర్ అయ్యేలా ఏదైనా క్లాత్తో బయటికి రావాలని చెప్పేసి ఎక్కువ వాటర్ క్వాంటిటీ కూడా తీసుకోవాలనేసి చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు సంబంధించి ఈ రోజు కూడా మనకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏవైతే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారో ఆ జిల్లాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 41 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్లో కలర్ వార్నింగ్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ దాదాపు మనకు 38 నుంచి 40 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా కలర్ వార్నింగ్స్ ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, నారాయణపేట, మహబూబ్ నగర్తో పాటు ఇటు వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ 12
జిల్లాలకైతే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అక్కడున్న అధికారులను ఎప్పటికప్పుడు కూడా వాట్సాప్ ఛానల్స్ కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి అయితే ఈ అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వేడి వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో బయటికి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో, అదేవిధంగా వర్క్ అంటే పనుల నిమిత్తం కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయంకి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఇటు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతరత్ర పనుల మీద ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ 11 గంటల నుంచి 3 గంటలు 4 గంటల మధ్యనైతే ఎక్కువగా ఈ ఎండకు ఉండకూడదని చెప్పేసి, ఒకవేళ ఉన్నా కూడా చాలా వరకు మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుంటూ కూడా పనులు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. వడగాల్పులు లేకపోయినప్పటికీ కూడా ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూ ఉండడంతో కూడా చాలా వరకు అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఎవరికైతే సిమ్టమ్స్కి సంబంధించి కూడా ఇటు వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎక్కువగా స్వెట్ రావడం కావచ్చు, హార్ట్ బీట్ పెరగడం కావచ్చు, అదేవిధంగా కళ్ళు తిరగడం కావచ్చు. సో ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అయితే అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత సంవత్సరమే చూసాము, మనకు వడదెబ్బ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి అట్లాంటివి ఈ సంవత్సరం జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ముందస్తుగానే ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి అయితే 12 జిల్లాలకు ఇటు ఆరెంజ్ అలర్ట్స్, అదేవిధంగా మిగిలిన 23 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. ఇక రానున్న రోజుల్లో మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి కూడా ఇటు ఉత్తర జిల్లాలు, దాంతోపాటు తూర్పు జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక దాదాపు 15వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అంటే దాదాపు ఒక 3-4 జిల్లాలు, తూర్పు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక దీన్ని బట్టే చూసుకోవచ్చు, మనకు రోజుకి ఎండల తీవ్రత, వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం ఎంత గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉందో, అదే విధంగా ఇక రాత్రి సమయంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవడంతో ఈ ఉక్కపోత వాతావరణం అయితే రాత్రి సమయంలో కూడా ఎక్కువగా కొనసాగుతుందని చెప్పేసి, రానున్న 3-4 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇట్లాంటి అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రానున్న 3-4 రోజులు తెలంగాణ నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉంది. దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మాధురి.